సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టిస్తున్నారని చెప్పవచ్చు. దానిలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలో గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో కూడా ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని ఖచ్చితంగా దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పి మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మనం పిఠాపురానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రావడం జరిగింది. పిఠాపురం ఇదివరకు ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రిగా ఉండేది. దానిని పవన్ కళ్యాణ్ గారు 100 పడకల ఆసుపత్రిగా మారుస్తానని చెప్పి హామీ ఇచ్చిన వెంటనే దానికి కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి ప్రభుత్వ జీవో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 54 కోట్లు పైచిలకు దానికి సంబంధించి నిధులు కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ హాస్పిటల్ సంబంధించి 19 పోస్టులు కూడా మంజూరు చేస్తూ జీవో ఇవ్వడం అనేది చాలా వేగంగా, అంటే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఏదైనా విషయం దాని చర్చకు వస్తే అది చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి పిఠాపురం నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది ఇచ్చిన జీవో పట్ల ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి పేషెంట్లు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటనేది వాళ్ళ స్పందన అడిగి మనం తెలుసుకుందాం. డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి కింద చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. డెవలప్ చేస్తున్నారు కదండి. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ హాస్పిటల్? గొల్లప్రోల్ అండి. గొల్లప్రోల్ నుంచి. మరి అందువల్ల నుంచి ఇక్కడ అంటే ఈ హాస్పిటల్ ఇంత ముందు చిన్న హాస్పిటల్ కింద 30 పడకలు ఉండేది. ఇప్పుడు 100 పడకలు ప్లస్ 50 కోట్ల పైన కేటాయించారు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్? పర్లేదండి. వన్సోక్లా అంటున్నారు కానండి, పర్లేదు, బెటర్ అండి. పవన్ కళ్యాణ్ వచ్చిన వల్ల డెవలప్ అయింది అని అనుకుంటున్నాను. పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి కింద డెవలప్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. ఎలా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? బాగా చేస్తున్నారా? బాగానే చేస్తారు. ఇక్కడ వైద్యం అది ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది బాబు. బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ హాస్పిటల్ ని బాగా డెవలప్ చేస్తున్నారు. 50 కోట్ల పైన కేటాయించారు. 100 పడకల ఆసుపత్రిగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది ఇలా డెవలప్మెంట్ చేసినందుకు. ఇంకా హాస్పిటల్ ఇంకా బాగా డెవలప్ చేయాలని, పిఠాపురాన్ని కూడా బాగా డెవలప్ చేసి పేరు అందరికీ తెలిసేలా చేశాడు కాబట్టి ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ వైద్యం అది ఎలా చేస్తున్నారు ఇప్పుడు? అంటే బాగా చేస్తున్నారు వైద్యం గట్రానే, చూడడం అన్ని గట్రా బాగా చేస్తున్నారు. మందులు కూడా తీసుకోవడానికి అందరినీ కూడా బాగా చూస్తున్నారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే మీరు కాకినాడ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండా ఇక్కడ పిఠాపురంలో ఏర్పాటు చేయడం పట్ల ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. పెద్ద ఇక్కడ చూడడానికి కూడా చూస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా బాగా చేస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా సజెషన్ ఇస్తారు. ఏమన్నా ఇక్కడ అవ్వకపోయినా వేరే దిక్కునన్నా సజెషన్ ఇస్తున్నారు. ఏదైనా పెద్ద సమస్య, పెద్ద ఆరోగ్య సమస్య ఏదైనా వస్తే కాకినాడ దాకా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ హాస్పిటల్ ని 100 పడకల ఆసుపత్రిగా రూపొందించడానికి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా మంచి సౌకర్యంగా ఉంటుంది ఇది తీసినటువంటి పని. ఎందుకంటే 100 పడకల ఆసుపత్రి అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఫెసిలిటీస్ పెరిగితే డాక్టర్లు పెరుగుతారు. ఇక్కడున్న అందరికి కూడా వైద్య ఆరోగ్యాలు అందుతాయి. కాకినాడ దాకా వెళ్ళక్కర్లేదు, ఎమర్జెన్సీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చాలా సంతోషకరమైన వార్త చెప్పాలంటే. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మధ్య అందరికి ఏవో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చాలా ఖర్చు పెరిగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తున్నారని అనుకోవచ్చు హాస్పిటల్. ఎందుకంటే చాలా శుభపరిణామం. ఎందుకంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో చోట్ల ఎందుకంటే ఇక్కడ సరిగ్గా చెయ్యరు ఏమో అన్న ఒక ప్రజల్లో ఒక రకమైన ఒక భయం ఉంది. ఇంకా పూర్తిగా పోలేదు. కొంతమంది ఎడ్యుకేట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే 100 పడకల ఆసుపత్రి వచ్చిందో ఇక్కడ సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ప్రతి సౌకర్యం పెరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా సర్వీస్ పెరుగుతుందని నా ఉద్దేశం. చాలా మంచిది. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ సీఎం ఎలా ఉంది ఆయన పరిపాలన? ఎలా ఉంది అనుకోవచ్చు? బాగుందండి. ఎందుకంటే ఇదివరకు రోడ్లు బాగుండేవి కాదు, ఇప్పుడు రోడ్లు బాగాయి. అంటే నా ఎక్స్పీరియన్స్, నేను ఒక చెన్నెత్తి స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. అక్కడ అసలు రోడ్డు బాగుండేది కాదు, ఒళ్ళు హోనం అయిపోయింది. కానీ ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఆ విషయం కూడా మెచ్చుదగ్గ విషయం అండి. బాగుందండి, బాగానే ఉంది. సంక్రాంతికి మీ చుట్టాల మీ వాళ్ళు ఎవరన్నా వచ్చారు ఇంటికి? కుర్రోళ్ళు రాలేదండి. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చారు. పవన్ కళ్యాణ్ గారు మారుస్తున్నారు. రాబోయే రోజుల్లో అంటే మీరు కాకినాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా
ఇక్కడ పెద్ద పెద్ద వైద్యం కూడా జరిగేలా ఏర్పాటు చేస్తారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగాను ఆనందంగాను ఉందండి. చాలా సంతోషంగా ఉందండి. ఆయన డెవలప్ చేయడం డెవలప్మెంట్ చేయడం మీకు ఆనందంగా ఉందండి. అంటే ఇక్కడ మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏమంటే ఇక్కడ చూపించుకునేవారు. పెద్ద యాన వస్తే కాకినాడ దాకా వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల చాలా మందికి సమస్య తీరినట్టేనా? నేను అవసరం లేదండి, వెళ్ళవలసిన అవసరం లేదండి. కాకినాడ వెళ్ళవలసిన అవసరం ఉండదండి. అవునండి. హాస్పిటల్ పిఠాపురం 30 పడకల ఆసుపత్రిని 100 పడకలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారండి. ఓకే. ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ 100 పడకల ఆసుపత్రిగా చేయడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి? ఉంటుందండి. ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళవసరం లేదు కదా, సో ఇక్కడే ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో దానివల్ల అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే అవసరం లేకుండా ఇక్కడే చేయించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా పిఠాపురం ప్రజలకు గిఫ్ట్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇక్కడ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? శాస్త్రం మంచిదేనండి. డిప్యూటీ సీఎం గారికి ఒక వింతపత్రం అండి. ఇక్కడ అన్ని విభాగాలు పెట్టాలండి. మెయిన్ కంటి విభాగం ఒకటి అండి, ఈఎన్టీ విభాగం ఒకటి, తర్వాత ఆర్థోపెడిక్ ఒకటి మెయిన్ అన్ని రావాలి సార్. ఏవి లేవు, ప్రతిదీ కాకినాడ వెళ్ళవలసి వస్తుంది. మీరు కాకినాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కడుతున్నారు. అన్ని విభాగాలు మెయిన్ కంటి విభాగం కూడా ఇక్కడ తీసుకురావాలండి. పెడితే కాకినాడ వెళ్ళకుండా ఉన్న తర్వాత ఆన్లైన్ సిస్టమ్ కూడా కొంచెం లేట్ అవుతుంది సార్. ఓపీ సీట్లు అది కొంచెం అది కూడా సరిగ్గా ఉంటే బాగుంటుందండి. 100 పడకల ఆసుపత్రి రావడం ప్రజలకు నిజంగా పిఠాపురం ప్రజలకు మంచిదండి, ఉపయోగమేనండి. చేస్తున్నారండి బాగా. ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 30 పడకలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా తీర్చిదిద్దడం పట్ల చాలా మంది తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాలు అంటే పిఠాపురం చుట్టుపక్కల ఇంచుమించు 54 గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఏలేశ్వరం, ప్రతిపాడు, అదేవిధంగా ఇటు జగ్గంపేట, పెద్దాపురం ఇవన్నీ కూడా కాకినాడ వెళ్లాల్సిన పరిస్థితి. అయితే పెద్దాపురం వాళ్ళు కానీ, సామర్లకోట కానీ, ఇటు జగ్గంపేట లేదంటే ఏదైనా కత్తిపూడి, శంఖవరం, ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 54 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఇటు కాకినాడ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా పిఠాపురంలోనే ఆగి ఇక్కడ మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం చేయించుకునే విధంగా అన్ని రకాల విభాగాలు ఇక్కడ పిఠాపురంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే దానిలో భాగంగా ఇటు 50 కోట్లు పైచిలకు నిధులు కేటాయించడం కూడా నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి చేయడం అనేది నిజంగా మా అదృష్టం అని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.